మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. కాసేపట్లో రఘునందన్ను చంపేస్తామంటూ ఇద్దరు ఆగంతకులు ఫోన్ చేశారు. ఆపరేషన్ కగార్ను ఆపాలంటూ హెచ్చరించారు. తమ వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారని, దమ్ముంటే నీ ప్రాణాలు కాపాడుకో అంటూ 2 నెంబర్ల నుంచి ఫోన్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి వరుసగా బెదిరింపు కాల్స్ కలకలం రేపుతుంది. గడిచిన 3 రోజుల కిందట ఆయనకు గుర్తుపట్టలేని ఒక నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఆయన రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఇవాళ మరొకసారి 2 నెంబర్ నుంచి వరుసగా కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా పర్టికులర్ గా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఏరివేసినటువంటి విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకోకపోతే రాబోయే రోజుల్లో నేను చంపేస్తాము, ఆల్రెడీ మా 5 బృందాలు హైదరాబాద్ లో తిరుగుతున్నాయి, మా మీద మీరు ఫిర్యాదు చేసిన గుర్తుపట్టలేరు, మమ్మల్ని ఐడెంటిఫై చేయలేరంటూ వరుసగా ఆయనకు ఆ బెదిరింపు కాల్సి వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సోమాజిగూడ యశోద హాస్పిటల్లో రఘునందన్ రావుకి చిన్న శాస్త్రచికిత్స జరిగింది. దానిలో భాగంగా ఆయన రెస్ట్ లో ఉన్నారు. రెస్ట్ లో ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత పర్సనల్ నెంబర్ కి వరుసగా 2 అన్నోన్ నెంబర్ నుంచి 2 సార్లు కాల్స్ వచ్చినట్టు తెలిసింది. ఆయన హాస్పిటల్లోనే ఉండి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మొదటిసారి వచ్చినప్పటి నెంబరు, రెండోసారి 2 సార్లు వచ్చినప్పుడు 2 నెంబర్ని క్యారీ చేస్తూ సైబర్ క్రైమ్ దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన కేంద్ర హోంశాఖ దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రిటర్న్ కాల్స్ వరుసగా రెగ్యులర్ గా రాజాసింగ్ బీజేపీలో రాజాసింగ్ రెగ్యులర్ గా వస్తున్న పరిస్థితి ఉంటుంది. లేటెస్ట్ గా రఘునందన్ రావుకి రావడంతో కాస్త పార్టీ కూడా అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన భద్రత కూడా ఇప్పటికే పెంచారు. మెదక్ పోలీసులు ఆయన పార్లమెంటు సెగ్మెంట్ లో ఎక్కడ పర్యటించినా ఆయనకి భద్రత పెంచేలాగా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన దీనిపైన కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.